దివ్యాని మొదటిసారి అగ్ని పరీక్షలో చూసినప్పుడు ఈ అమ్మాయి ఎవరో చాలా బ్యాలెన్స్డ్ గా ఉంది అనిపించింది. వైల్డ్ కార్డ్ గా వచ్చిన రోజు కెమెరాలతో బయట బోల్డంత మంది ఫ్రెండ్స్ నాకున్నారు, కాబట్టి నేను ఇక్కడ బంధాలు పెట్టుకోవడానికి రాలేదు అనటం, అద్భుతంగా ఆర్గ్యూ చేయటం చూసినప్పుడు ఈమె అందరికన్నా డిఫరెంట్ గా ఆడుతుంది, సో టాప్ 5 కి కూడా వెళ్ళవచ్చు అనిపించింది. వైల్డ్ కార్డ్ గా వచ్చింది కాబట్టి అప్పటికే హౌస్ మేట్స్ అందరి ఆటపై ఒక అవగాహన ఉంది. అలాగే భరణి గారిని బాగా యూజ్ చేసుకుంటుంది తనుజ అని అనిపించిందో లేక నిజంగానే వాళ్ళ మామయ్యలాగా అనిపించాడో తెలియదు, కానీ భరణి గారికి మాత్రం చాలా దగ్గరైంది. దివ్య భరణి గారికి ప్రతి విషయంలోనూ హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉంది. ఆయనకు తన ఫుడ్ ని షేర్ చేయటం, ఆయనకు దెబ్బలు తగిలినప్పుడు ఆయన పట్ల తీసుకున్న కేర్, గేమ్స్ లో ఆయనకి సపోర్ట్ ఇవ్వటం, ఇలా చాలానే చేసింది. ఇలా చేయటం వల్ల దివ్య గేమ్ కి ఏమైనా హెల్ప్ అయ్యిందా అంటే కానే కాదు. ఆమె గేమ్ మొత్తం చెడిపోయింది. ఎందుకంటే ఆమె చాలా పొసెసివ్ గా ఫీల్ అవ్వటం వల్ల ఆయన పైన అజమాయిషీ చేస్తూ తనుజతో ఆయన ఇలా ఎందుకు చేశారు అలా ఎందుకు చేశారు అని ప్రశ్నించటం, అరవటం. ఒక్క మాటలో చెప్పాలంటే ఏంట్రా బాబు ఇలా చంద్రముఖిలా మారిపోతుంది ఆయన్ని చూసేసరికి అనిపించింది. ఈమె రెబల్ గా ఉన్నప్పుడు ఆయన్ను గేమ్ లో నుండి అవుట్ చేయకపోగా ఆయన్ని గేమ్ నుండి తనుజ అవుట్ చేసిందని తనుజని ఫైనల్ రౌండ్ లో అవుట్ చేసి ఆమె ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. అంతేనా, వీకెండ్ లో ఆ వీడియోస్ అన్ని చూపించి బిగ్ బాస్ ఆమెని ఇరకాటంలో పెట్టేశాడు. ఇక ఆ వారం గడవడమే కష్టం అనిపించింది. ఇక ఫ్యామిలీ వీక్ లో హౌస్ లోకి వచ్చిన దివ్య వాళ్ళ అమ్మకి దివ్య ఈ వారం పక్కా ఎలిమినేట్ అయిపోతుంది అని తెలుసు. అందుకే ఆమెకి ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని తన కూతురు చేసుకున్న డ్యామేజ్ ని తగ్గించడానికి ఆవిడ ట్రై చేశారు. అందులో భాగంగా ఎవరేమనుకున్నా సరే మీరు మీ బంధాలను కొనసాగించండి అని ఇద్దరి కూతుళ్లను చెరో పక్కన నిల్చోబెట్టి మరి గ్రూప్ ఫోటో తీయించారు కూడా. మరి అలాంటప్పుడు దివ్య ఎలా ఆడాలి ఈ ఫైనల్ వీక్ లో? తనుజ కాలికి భరణి గారు మసాజ్ చేస్తే ఈమెకి ఏమైంది? అగ్ని పరీక్షలో శ్రీజతో యూ డోంట్ నో వేర్ యూ హ్యావ్ టు స్టాప్ అన్న మనిషికి తెలియదా ఎక్కడ బంధానికి ఫుల్ స్టాప్ కామాలు పెట్టాలో? హౌస్ లోకి వచ్చిన భరణి గారి కూతురు దివ్యతో మా నాన్నపై కొంచెం కమాండింగ్ తగ్గించండి అని అనడంలో తప్పే లేదు, కానీ అదేంటో తనుజ భరణి గారి బంధం చాలా క్యూట్ గా ఉంది అనటం, ఆమెను గట్టిగా చాలాసేపు హగ్ చేసుకోవడము, లవ్ సింబల్ చూపించటము, తినిపించటము, వెళ్ళేటప్పుడు కూడా స్పెషల్ గా చెప్పటం మాత్రం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి ఆమెకి తనుజ నాన్న నాన్న అంటూ ప్రతి విషయంలో కట్టడి చేస్తూ ఆయనను ప్రతి విషయంలో తనకే సపోర్ట్ చేయాలి అని సాధిస్తూ, మరోవైపు ఇమాన్యుయల్ తో మాత్రం ఆయనపై చాడీలు చెబుతూ, వెనకాల మాత్రం భరణి సార్ అనటం, ఏ విషయంలోనూ ఆయన్ని సమర్థించకపోవటం, పైగా కెప్టెన్సీ టాస్క్ లో తనకి హెల్ప్ చేయలేదని చెప్పి ఆయనకి హెల్త్ బాగోలేదు అన్న విషయం కూడా మర్చిపోయి నాకు ఆమ్లెట్ ముందు ఎందుకు వేయలేదు అని అలిగి వెళ్లిపోయింది. ఆయన రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా ఆయనకి క్రేజ్ బాగా ఉంది అనుకున్నప్పుడు ఆయనతో బంధం కలపటం, లేదు అంత సీన్ అనుకున్నప్పుడు మళ్ళీ దూరం పెట్టడం. 2 వారాల క్రితం కెప్టెన్సీ టాస్క్ లో కెప్టెన్ అవ్వని వాళ్ళు కెప్టెన్ అవ్వాలి అంటూనే మొదటి రౌండ్ లోనే రాము ట్రైన్ ఎక్కిన భరణి గారి పక్కన వెళ్లి కూర్చొని భరణి గారు అవుట్ అయ్యేటట్టు చేసింది. ఇవన్నీ చూస్తున్న ఆడియన్స్ కి కనబడుతుంటే మరి భరణి గారి కూతురికి కనపడలేదా? ఒక మాటలో చెప్పాలంటే భరణి గారి బంధం వల్ల తనుజాకి లాభం జరిగింది, దివ్యాకి నష్టం జరిగింది.